మనం చేప ముక్కలకి అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకుని అది వేడైన తర్వాత కొద్దిగా ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకుని అది హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి. అందులోనూ ఎస్పెషల్లీ ఫిష్ కర్రీలో ఆయిల్ ఎక్కువ ఉండడం వల్ల ఫిష్ కర్రీ అది నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. కరివేపాకు వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత అది చిటపటలాడిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని, ఒకటే టమాటా వేసానండి. ఎక్కువ టమాటాలు వేసుకున్నా కూడా బాగుండదు. ఒక 2 ఉల్లిపాయలు, నేను తీసుకున్నది 1 కిలో ఫిష్ అనమాట. దానికి చిన్న చిన్న ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఎక్కువ ఉల్లిపాయలు తీసుకున్నా కానీ ఏంటంటే కర్రీ వచ్చేసి